మనం ఈ వీడియోలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి గురించి తెలుసుకుందాం. అతని తండ్రి పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్, తన తల్లి పేరు సాయిబాయి అన్నమాట. ఆయన ఎప్పుడు పుట్టారంటే 14th May 1657లో పురందర్ ఫోర్ట్లో పుట్టారనమాట. ఆయన ఎప్పుడు చనిపోయారంటే 11th March 1689లో చనిపోయారు. ఆయన పుట్టిన తర్వాత ఒక 2 yearsకి వాళ్ళ మదర్ చనిపోయారనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్ జీజాబాయి దగ్గర ఛత్రపతి సంభాజీ మహారాజ్ పెరిగారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి బిరుదులు ఏమేమి ఉన్నాయంటే, అతన్ని ఏమని పిలిచేవారంటే నార్మల్గా ఛత్రపతి సంభాజీ అని, ధర్మవీర్ అని, శంభూ రాజే అని, సంభాజీ రాజే భోస్లే అని, చావా అని అలా పిలిచేవారనమాట. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చాలా యుద్ధాలు చేశారనమాట మొఘల్స్తో. కొన్ని యుద్ధాలు ఏమేంటి అంటే బాల్కి యుద్ధం, పనాలా కోట కుప్పం యుద్ధం, సంగమేశ్వర్ యుద్ధం, చకన్ కోట యుద్ధం, ఇలాంటివి అన్నమాట. చాలా యుద్ధాలు చేసి అన్నిట్లోనూ విజయాన్ని సాధించారనమాట. అసలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్ట్రాటజిక్ వార్ వ్యూ చూస్తే అసలు మైండ్ పోతుందన్నమాట. అన్ని వార్స్ అన్ని ఏ వార్కి వెళ్ళినా ఆ వార్ గెలిచి వచ్చేవారు అనమాట. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎలా చనిపోయారంటే, తన రిలేటివ్సే తనని ఔరంగజేబుకి పట్టిస్తారనమాట. పట్టించిన తర్వాత ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వమని చాలా ట్రై చేస్తాడు ఔరంగజేబ్. చాలా చిత్రహింసలు పెడతారనమాట. గోల్డ్ పీకేయటం, కళ్ళు పొడి చేయటం. 40 days టార్చర్ చూపించిన తర్వాత చంపేస్తారనమాట. అంత టార్చర్ చూపించినా తన ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాల. చివరి వరకు తన ధర్మాన్ని మాత్రం విడవల. అందుకనే అతనికి ధర్మవీర్ అని బిరుదు వచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.